ఈ వీడియోలో చిన్న పిట్టకథతో మొదలు పెడదాం అనుకుంటున్నాం. ఎందుకంటే జియో పాలిటిక్స్ కి హ్యూమన్ రిలేషన్ కి చాలా చాలా క్లోజ్ సంబంధం ఉంది. ఒక అపార్ట్మెంట్ ఉంది, అందులో రకరకాల పిల్లలు ఉన్నారు. అందులో ఒకటి చాలా పెద్దోడు, అందరికన్నా బలమైనోడు, చాలా దిట్టంగా ఉంటాడు. డబ్బులు కార్లు బొమ్మలు చాలా బలంగా ఉన్నాయి. అందుకని ఆ పిల్లోడు ఏం చెప్తే అది వేదవాక్ అనుకుంటుంటాడు. ఇప్పుడు ఇలాంటి టైంలో ఒక బర్త్డే పార్టీ అవుతుంది. ఇప్పుడు ఈ స్టార్ కిడ్ కి ఆ బర్త్డే బాయ్ కి ఒక గొడవ అయింది. ఇప్పుడు అలా గొడవ అవడం వల్ల ఈ అబ్బాయి ఏం చెప్పాడు, ఈ బర్త్డే పార్టీ నేను బాయ్కాట్ చేస్తున్నా, నాతో పాటు ఎవ్వరూ వెళ్ళకూడదు అని భీష్మించుకు డోర్ వేసుకొని కూర్చున్నాడు. బర్త్డే పార్టీ టైం రానే వచ్చింది. కేక్ కటింగ్ మొత్తం పిల్లలందరూ వచ్చారు, ఆ స్టార్ కిడ్ తప్పితే. ఇన్ఫాక్ట్ ఆ అబ్బాయి మాటలు ఎవరు లెక్క చేయాల్సిన అవసరం లేదని చెప్పి అపార్ట్మెంట్ అంతా కోడై కూసింది. దీనివల్ల అబ్బాయి పరుగు పోయింది. ఇక్కడ బర్త్డే పార్టీ చాలా సాఫీగా నడిచింది. అందరు కేక్ తిని మరీ వెనక్కి వెళ్ళారు. ఇక్కడ మోరల్ ఏంటంటే మనకి డబ్బు, స్థాయి, పలుకుబడి ఇవన్నీ ఉన్నంత మాత్రాన మనం చెప్పిన మాటే చల్లాలి అని లేదు, రూల్ లేదు. ఇప్పుడు ఈ బర్త్డే పార్టీ G20, ఆ స్టార్ కిడ్ డే DJT, మిగతా పిల్లలందరూ G20 అటెండ్ అయిన కంట్రీస్. ఇందులో భారతదేశం నుంచి మోదీ గారు ఉన్నారు, కెనడా నుంచి మార్క్ కార్నీ గారు ఉన్నారు, ఆస్ట్రేలియన్ లీడర్స్ ఉన్నారు, ఇటలీ, సౌత్ ఆఫ్రికా, ఆఖరికి టర్కీ కూడా వచ్చింది. కానీ అమెరికా రాలేదు, బాయ్కాట్ చేసి పెట్టింది. ట్రంప్ గారు అంటుంటారు కదా, G2 ఇస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్, నేను చైనా ఉంటే చాలు అని. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కడో ఆయన దెబ్బ తీసిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ డిక్లరేషన్ ఏదైతే ఉంటుందో ఇది హిస్టారిక్. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక అమెరికా లాంటి దేశం లేకుండా మిగతా దేశాలందరూ కలిసి మేము ఇది నమ్ముతున్నాం, ఈ రూల్స్ అన్ని మేము పాటిస్తాం, ఒక కొత్త గ్లోబల్ వరల్డ్ ఆర్డర్ రావాలి, అది గ్లోబల్ సౌత్ అవ్వాలి అని సంతకం పెట్టారు కదా. దాన్ని ఎంతవరకు పాటిస్తారు, ఎంత ఫాస్ట్గా తెలుతుందో ఇదంతా ఓకే, తర్వాత మాట అది. అఫ్ కోర్స్ అమెరికా ఇస్ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ కంట్రీ, బాగా డబ్బులు ఉన్నాయి, కానీ అట్లీస్ట్ సింబాలిక్గా చూపించడం అయినా ఇప్పటిదాకా నేనైతే చూడలేదు. అసలు ట్రంప్ గారు దీన్ని ఎందుకు బాయ్కాట్ చేశారు, ఆయనకేంటి ప్రతి దాంట్లో పుల్లబెట్టి గెలికేయాల్సిన అవసరం ఎందుకు అంత కోపం ఆయనకి అంటే, ఈ సిరిల్ రామఫోజా అనే ఈ వ్యక్తి ఫేస్ని ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. ఈయన సౌత్ ఆఫ్రికన్ లీడర్. ఈయన ఒకసారి ఒకనొక రోజున ఓవెల్ ఆఫీస్కి వచ్చారు. DJT గారి కోర్ ఓటర్ బేస్ ఇస్ మాగా బ్యాచ్, మెజారిటీ వైట్స్, ఇది మనం ఒప్పుకున్నా కాదన్నా. అండ్ ట్రంప్ గారి ఆరోపణ ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో వైట్ రేషియల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ చంపేస్తున్నారు కేటగారికల్గా అని. ఇన్ఫాక్ట్ సిరిల్ గారు వచ్చినప్పుడు ఆయన పక్కనే కూర్చోబెట్టుకుని ఆయన పరువు తీసినట్టు రకరకాల పేజీలు తిప్పి క్లెయిమ్స్ చేశారు. మరి ఆయన చూపించిన పేజీల్లో కానీ ఫుటేజ్లో కానీ ఆయన చేసిన క్లెయిమ్స్లో కానీ ఎంతవరకు నిజం ఉందో మనందరికీ తెలిసిందే. DJT గారు ఆయన ఆ రోజు హర్ట్ అయిన సిరిల్ రామఫోజా గారు వెనక్కి వచ్చి మనం ఎదగాలంటే స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ మనకు ఉండాలని ఫిక్స్ అయ్యి G20 ఈ సంవత్సరం హోస్ట్ చేసేది సౌత్ ఆఫ్రికానే. ఇప్పుడు ఈ సౌత్ ఆఫ్రికాలో మీరు ఎలా హోస్ట్ చేస్తారు, వేరే దేశాలు ఎలా వెళ్తాయి? ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఆ బర్త్డే పార్టీకి నేను రాను, మీరు కూడా వెళ్ళొద్దు, మనందరం కలిసి బాయ్కాట్ చేద్దామని DJT గారు చెప్పినా మనందరం వెళ్ళాం. ఇన్ఫాక్ట్ మోదీ గారు కూడా ఒక 6 పాయింట్స్ చెప్పారు. అదేంటో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం క్లియర్ గా. మన సైడ్ నుంచి ఆ డిక్లరేషన్ ఫామ్ లో ఉండే ఆ 120 or 112 పాయింట్స్ ఉన్నాయి. అందులో మన 6 పాయింట్స్ ఉన్నాయి. మన 6 పాయింట్స్ ఏంటి, ఇన్ఫాక్ట్ ఆ డాక్యుమెంట్ అంతా ఏ డైరెక్షన్ లో వెళ్తుంది ఇదంతా మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా, మీకు జియో పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నాం. బట్ దానికన్నా ఇంపార్టెంట్ ఒక కొత్త ట్రైలాటరల్ రిలేషన్షిప్ మనం మొదలు పెట్టాం. ఇన్ఫాక్ట్ దీన్ని మనమే కాదు, కెనడియన్ లీడర్ మార్క్ కార్నీ గారు ఆయన ట్విట్టర్ అకౌంట్ లో అదే X లో పెట్టారు. దాని కింద చాలా మంది దీన్ని CIA అని పిలవమంటున్నారు. CIA అంటే మనందరికీ తెలిసిందేగా, అమెరికన్ ఏజెన్సీ. కొంచెం కామెడీగా అమెరికాకి ఇచ్చినట్టు, అమెరికాకి చురక పెట్టినట్టు ఉంటుందని చెప్పి కెనడా వాళ్ళ ఉద్దేశం. ఇంట్రెస్టింగ్లీ ఇదే కెనడియన్ దేశం గురించి 1 year బ్యాక్ మనం మాట్లాడుతున్నాం. మనం ఈ ఖాళిస్తాన్ మూవ్మెంట్ ని వాళ్ళు ఎలా ఇంకా అలైవ్ గా పెడుతున్నారో, ఈ గుర్పంత్ సింగ్ లాంటి వాళ్ళకి ఎలా ఆశ్రయం ఇచ్చారో, వాళ్ళ కెనడాలో ఎవరో చనిపోతే మన భారతదేశం మీద ఎలా ఆరోపణలు చేశాడో ఈ జస్టిన్ ట్రూడో అనే వ్యక్తి. ప్రస్తుతానికి దిగిపోయాడు, ఒక్క సంవత్సరం కూడా ఉండలేకపోయాడు ఇండియా మీద ఆరోపణ చేసిన తర్వాత. హీఈస్ నాట్ ఎన్ ఎఫిషియెంట్ లీడర్ అని చెప్పి ఆయన దింపేసి మార్క్ కార్నీ గారు ఎక్కి కూర్చున్నారు అక్కడ. నౌ దిస్ గై ఇస్ అ లిటిల్ బిట్ మోర్ సెన్సిబుల్. ఆయన దేశపు ఇంట్రెస్ట్ ముందు పెట్టి వేరే దేశాలను ఇబ్బంది పెట్టకుండా ఎలా ఉండాలో ఆయనకు బాగా తెలుసు. ఇన్ఫాక్ట్ అమెరికాస్ లాసెస్ కెనడాస్ గెయిన్ అనుకుంటున్నాడు ఆయన. ట్రంప్ గారు ఏదైతే H1B వీసాలకు డెంట్ వేయడానికి చూశారో ప్రస్తుతానికి ఆ తప్ప ఆయనకు అర్థమైంది, వెనక్కి తీసుకుంటున్నారు. బట్ స్టిల్ కొద్దిగా మిస్టేక్ అయితే జరిగింది కాబట్టి $1.6 billion పెట్టి మరి కెనడా ఇస్ ట్రైయింగ్ టు పుష్ ఇండియన్స్, మీరు రండి మా దగ్గర పని చేయండి, ఏఐలో కానీ మీ సర్వీసులు మాకు ఇవ్వండి, మాకు కావాలి, కెనడా ఎదగాలని చెప్పి ఈయన మాట్లాడుతున్నాడు. And they're willing to move to work, and so it's an opportunity for Canada, and we're going to take that into account and we'll have a clear offering on. అలాగే ఆస్ట్రేలియా కూడా ఈ రిలేషన్షిప్ లో భాగం అవుదామని ఎప్పటి నుంచో చూస్తుంది. సో ఈ 3 దేశాలకి ఈ పోడియం పర్ఫెక్ట్ గా ఉంటుందని. ఎనీవేస్ అపార్ట్మెంట్ పెద్దబ్బాయి DJT గారు కూడా రాలేదు కదా అని ఆ ట్రైలాటరల్ అగ్రిమెంట్ మీద మన సంతకం అయితే పెట్టేశాం. ఇది ఒక సింబాలిక్ మూవ్. కంప్లీట్ వెస్టర్న్ డామినేటెడ్ సొసైటీలో చైనా ఇంక్లూజన్ లేకుండా వేరే దేశాలన్నీ కలిసి కట్టుగా అవసరం లేదు మాకు DJT గారు అని చెప్పి ఒక సంతకం పెట్టాయి. అండ్ ఐఎమ్ రియలిస్ట్. ఉత్తిన సంతకం పెట్టారు కదా అని చెప్పి వాళ్ళు అనుకున్నవన్నీ జరిగిపోతాయంటే నేను నమ్మనది. మనం ఏదైనా ఒక గ్లోబల్ వరల్డ్ ఆర్డర్ చూసుకుని ప్రస్తుతానికి అమెరికాకి ఎంత స్ట్రెంత్ ఉందో మనం దాన్ని అండర్మైన్ చేయకూడదు. ఇవాళ మన GDPలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత ఉంది మీరే చెప్పండి, దాని గురించి మనం మాట్లాడాలి. అఫ్ కోర్స్ దాని 25% మ్యానుఫ్యాక్చరింగ్ పట్టరావాలి. అట్లీస్ట్ చైనాని ఢీ కొట్టే స్థాయి ఇవాళ రేపు రాదు, కానీ అట్లీస్ట్ గ్లోబల్ ఎక్స్పోర్ట్ సర్ప్లస్ కంట్రీ కింద మనం ఉండాలని చెప్పి మనం ఒక ప్లాన్ వేసాం. ఒక బ్లూ ప్రింట్ ప్లాన్ లాంటిది ఇచ్చింది నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అని చెప్పి, అది మీకు క్రిస్టల్ క్లియర్ గా అర్థమయ్యేలా చేస్తాం. అండ్ అఫ్ కోర్స్
మన నేషన్ ఫస్ట్ పర్స్పెక్టివ్ లో జియో పాలిటిక్స్ మొత్తాన్ని మీ ముందు పెడతా. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. కాలేజ్ నుంచి ఆఫీస్ నుంచి మీరు వెనక్కి వస్తారనే విషయం నాకు తెలుసు. మీకంటూ కెరియర్స్ ఉన్నాయి, ప్లాన్స్ ఉన్నాయి, గోల్స్ ఉన్నాయి, రిలేషన్షిప్స్ ఉన్నాయి. వీటిలన్నింటిలో ఒక 10 నిమిషాలు నాకు కేటాయించండి చాలు అంతే. ఇఫ్ యూ వాంట్ బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అసలు ఈ కాంటెక్స్ట్ గురించి మీకు ఏమాత్రం అర్థం కావాలన్నా వైట్ పాపులేషన్ ఎంతమంది సౌత్ ఆఫ్రికాలో ఉన్నారో మీరు తెలుసుకోవాలి. వైట్ పాపులేషన్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన క్రికెట్ టీం ఒకటి కనబడుతుంది, సౌత్ ఆఫ్రికన్ టీం అని, కానీ చాలా మంది వైట్ ప్లేయర్స్ అవి కనబడుతుంటే అది ఒక వైట్ దేశం అనుకుంటుంటాం మనం. కానీ ఓవరాల్ సౌత్ ఆఫ్రికన్ పాపులేషన్ లో గట్టిగా కొడితే ఒక 7-8% ఉంటారు వైట్ పీపుల్, వైట్ పాపులేషన్. ఇప్పుడు వైట్ పాపులేషన్ కి అన్యాయం జరుగుతుందని చెప్పి డీజేటీ గారి ఆర్తనాదం, ఆయన బాధ అది. ఆ బాధకి సమిట్ ని బాయ్కాట్ చేద్దామని చూశారు. అండ్ జనరల్లీ ఇది ఒక సింబాలిక్ విన్ అని చెప్పి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి సమిట్స్ లో ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది, ఆ వచ్చిన లీడర్స్ అందరూ సంతకం పెడతారు. ఈ ఎస్సీలో కూడా ఒక ఇలాంటి ఫామ్ ఉంటుంది, మీకు గుర్తుందా? మన రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళి అందులో ఏంటి పెహల్గా మెన్షన్ కూడా లేదని చెప్పి సంతకం పెట్టలేదు కదా. దట్స్ బికాస్ వీ హ్యావ్ ఎ స్టాండింగ్. వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి మనం ఏది పడితే సంతకం పెట్టాల్సిన అవసరం లేదు. మన దేశానికి ఆ రెస్పెక్టబుల్ స్ట్రేచర్ ఉంది. వీఆర్ నాట్ పాకిస్తాన్. సో అలాంటి డిక్లరేషన్ ఫామ్ అన్ని దేశాలు ఒప్పుకునేలాగా కొన్ని పాయింట్స్ ముందు పెట్టి, ఆఫ్రికన్ నేషన్స్ లో అవుతుంది కాబట్టి, సౌత్ ఆఫ్రికాలో నడుస్తుంది కాబట్టి, వాళ్ళ బాధలు ఏవైతే ఉన్నాయో ఎక్స్ప్లాయిటేషన్ సంబంధించి కానీ, రా మెటీరియల్ ఎక్స్పోర్ట్, వీటికి సంబంధించి, క్లైమేట్ చేంజ్ ముఖ్యంగా వీటికి సంబంధించి కేటగారికల్గా కొన్ని పాయింట్స్ పెట్టి అన్ని లీడర్స్ సంతకం పెట్టాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇది మొత్తం సమిట్ అయిపోయిన తర్వాత, జనరల్ గా G20 సమిట్ అంతా అయిపోయిన తర్వాత అందరు లీడర్లు వచ్చి సంతకం పెట్టాలి. ఇది ఒక సింబాలిక్ జెస్చర్ లాంటిది. కాకపోతే ఇవాళ అంటే ఇన్ఫాక్ట్ నిన్న మీరు వీడియో చూస్తున్న టైంకి ఈ సమిట్ స్టార్ట్ అవ్వక ముందే సంతకాలు పెట్టడం జరిగిపోయింది. అందులో 122 పాయింట్స్ ఉన్నాయి, మనం ఒక 6 పాయింట్లు ఉన్నాయి. ఓవరాల్ గా ఈ డాక్యుమెంట్ ఏ డైరెక్షన్ లో వెళ్తుందో మనకు ఐడియా ఉంది కాబట్టి మనం ఏ పాయింట్స్ ప్రపోజ్ చేసాం, ముఖ్యంగా మోదీ గారు. ఎందుకంటే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, భారతదేశపు సివిలైజేషనల్ ఐడెంటిటీ ఏదైతే ఉందో, సివిలైజేషనల్ వాల్యూస్, కోర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, వాటికి ప్రపంచం మొత్తానికి ముందుకు తీసుకెళ్లే సత్తా ఉంది. అండ్ వాటిని బేస్ చేసుకుని 6 పాయింట్స్ ఇస్తున్నానని చెప్పి, పాయింట్ నెంబర్ 1, మనందరూ ఇస్తున్న ఫండింగ్ లో ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపోజిటరీకి కూడా వెళ్ళాలి ఫండింగ్. ఈ ట్రెడిషనల్ కోర్ వాల్యూస్ ఏవైతే అన్ని దేశాలకి ఉంటాయో, ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాలకి, వాటిని మనం పదిలంగా ఉంచుకోవాలి. పాయింట్ నెంబర్ 2, ఆఫ్రికన్ స్కిల్స్ మల్టీప్లేయర్. ఒక 10 లక్షల మందికి మీరు ట్రైనింగ్ ఇవ్వండి యాజ్ ట్రైనర్స్. ఈ 10 లక్షల మంది 1 కోటి మంది ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు. ఈ స్కిల్ ఏదైతే ఉందో, జస్ట్ మిమ్మల్ని రా మెటీరియల్ దేశాలుగానే కాకుండా సూపర్ పవర్స్ చూసే ఆస్కారం ఉంటుంది. మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకోండి. फाइनेंस, टेक्नोलॉजी और स्किल डेवलपमेंट को मोबिलाइज कर सकते हैं. एक रेजिलिएंट फ्यूचर की गारंटी बन सकती है. ఆయన చెప్పిన 3వ పాయింట్ ఏంటంటే, మనందరికీ కలిపి ఒక గ్లోబల్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఉండాలి. మెడికల్ పరంగా విపత్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం, మనందరం కలిసికట్టుగా ఉండాలి. దీనికంటూ ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఉండాలి. इसी सोच के साथ भारत ने अपनी G20 प्रेसिडेंसी के दौरान डिजास्टर रिस्क రిడక్షన్ వర్కింగ్ గ్రూప్ కి స్థాపన की. 4వది డ్రగ్స్ కి సంబంధించి ఏదైతే ఫండింగ్ చైన్స్ ఉన్నాయో దాన్ని మనం ఫండమెంటల్స్ నుంచి పెరికేయాలి, మొత్తం దాన్ని కట్ చేయాలి. ఇకపోతే 5వ పాయింట్ శాటిలైట్ డేటా పార్ట్నర్షిప్. ప్రతి దేశానికి, ఇన్ఫాక్ట్ భారతదేశానికి చాలా శాటిలైట్స్ ఉంటాయి కదా, మనం ఈ ఫ్రెండ్లీ దేశాలతో పార్ట్నర్షిప్ రెడీగా ఉన్నాం మన డేటాని ఇవ్వడానికి. వాళ్ళు కూడా మనకి ఇవ్వడానికి రెడీగా ఉండాలి. G20 ఓపెన్ శాటిలైట్ డేటా పార్ట్నర్షిప్ का सुझाव सामने रख रहा है. అగ్రికల్చర్ పరంగా కానీ, క్లైమేట్ పరంగా కానీ ఏదైనా మనకి విపత్తులు రాబోతున్నాయని ముందే తెలిస్తే దీనివల్ల మన అన్ని దేశాలు సేవ్ అవుతాయి కదా. ఒక రకమైన ఇకోసిస్టమ్ ఇలాంటిది బిల్డ్ చేయాలి అని. ఇవే కాకుండా క్రిటికల్ మినరల్స్, ముఖ్యంగా ఈ గ్లోబల్ సౌత్ దేశాల్లో ఏవైతే ఉంటాయో, ఎవరి కాలు వాళ్ళు పెట్టేసుకోవడం కన్నా మనం సర్క్యులేట్ చేసుకుందాం. అందరం కలిసి అన్ని వాడడం వల్ల అందరం ఎంపవర్ అవుతాం. ఇది మోదీ గారి వాదన. ఈ 6 పాయింట్స్ ఉండే ఈ డాక్యుమెంట్ మీద వాళ్ళ పాయింట్స్ కూడా యాడ్ చేసి, సౌత్ ఆఫ్రికాలోని యోహన్స్బర్గ్ ఆ లొకేషన్ ఏదైతే ఉందో అక్కడ జరిగింది ఈ G20 సమిట్. ఏంటి ఆ థీమ్స్ అంటే DEI, క్లైమేట్ చేంజ్. ఈ పదాలు వింటే డీజేటీ గారు చాలా కోపం. ఆయన ఎప్పుడు దీనికి విరుద్ధంగా ఉంటారు. కొంచెం వెస్టర్న్ థాట్ ని కానీ, వెస్టర్న్ వాల్యూస్ ని కానీ, వెస్టర్న్ ఐడియాలజీస్ ని కానీ ముందుకు పుష్ చేద్దాం అనుకుంటారు ఆయన. ప్లస్ ఈ గ్లోబల్ సౌత్ సెంట్రిక్ థీమ్స్ ఉంటాయి కదా, ముఖ్యంగా మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్, ఆ 122 పాయింట్స్ లో వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన పాయింట్స్ అన్ని క్లైమేట్ కి సంబంధించి మనం త్వరగా రియాక్ట్ అవ్వాలి, దానికి సంబంధించి క్లీన్ ఎనర్జీ సోర్సులు కానీ, డబ్బులు ఎలా అలొకేట్ చేసుకోవాలి, ఏ దేశాలు అయితే క్లైమేట్ బారిన పడుతున్నాయి వాళ్ళకి మనం అందరం ఆదుకోవాలి. ఈ పాయింట్స్ సెంట్రిక్ గా ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి చెప్తే చాలా లెంతీ వీడియో అయిపోతుంది. మీకు షార్ట్ గా అందరికి అర్థమయ్యేలా చెప్తున్నా. సింపుల్ గా చెప్పాలంటే ఆఫ్రికన్ కాంటినెంట్ వాళ్ళు ముందు పెట్టుకొని ఆ పాయింట్స్ అన్ని పెట్టారు. ఇది డీజేటీ గారికి నచ్చట్టు ఎలా అవ్వట్లా. వాళ్ళకి బయటికి చెప్తున్న పాయింట్ హ్యూమన్ రైట్స్ అవి అంటున్నారు కానీ, వైట్ పాపులేషన్ అది అని, దాంట్లో ఎంతవరకు ఎంత 100% పిన్ పాయింట్ యాక్యురసీ ఉందో మనకి ఇప్పటి వరకు తెలియదు. సరే, అందరూ సైన్ చేశారు ఈ డాక్యుమెంట్ ని. 112 పాయింట్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అంటే, ఒక అర్జెంటీనా తప్పితే, ఎందుకంటే వాళ్ళ కోర్ వాల్యూస్ అది అలైన్ అవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు స్టెప్ డౌన్ చేశారు. కానీ మిగతా దేశాలన్నీ సంతకాలు పెట్టాయి, మిగతా 19 దేశాలు. ఇప్పుడు దీంట్లో ఉగ్రవాదం టాపిక్ ఉంది కానీ, సౌత్ సుడాన్ ని యుక్రెయిన్
యుక్రెయిన్ వాటిని వీటిని లైట్గా అలా టచ్ చేసి వెళ్ళిపోయారు, కానీ అంత స్ట్రాంగ్ వర్డెడ్ లాంగ్వేజ్ లేదు. అది ఒకటే నేను ఆ డాక్యుమెంట్ చూసినప్పుడు ఫీల్ అయింది అంతే. ఎనీవేస్ ఇక్కడ పుష్పరాజ్కి షికావత్కి జరుగుతున్న ఒక చిన్న ఈగో టస్సల్ లాంటిది ఒకటి రామఫోసా గారికి డీజేటీ గారికి జరుగుతుంది. అదేంటంటే నెక్స్ట్ ఇయర్ 2026లో ఇదే G20 సమిట్ అమెరికా హోస్ట్ చేయాలి. అలా అమెరికా హోస్ట్ చేయాలంటే ఈ సంవత్సరం హోస్ట్ కంట్రీ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ కేసులో సౌత్ ఆఫ్రికా ఫిజికల్ డాక్యుమెంట్ ఒకటి అమెరికన్ రిప్రజెంటేటివ్కి ఇవ్వాలి ఈ సమిట్లో. మరి ఈ సమిట్లో అమెరికన్ రిప్రజెంటేషనే లేదు. డీజేటీ గారిని పక్కన పెట్టండి, అమెరికాకి సంబంధించి ఎవరూ రాలేదు. మరి ఆ ఫిజికల్ డాక్యుమెంట్ ఎవరికి ఇస్తారు? లెక్క ప్రకారం అలాగే జరగాలి. అలా జరగకపోతే అమెరికా హోస్ట్ చేయలేదు G20. మరి నెక్స్ట్ ఇయర్ ఈగోని మనసులో పెట్టుకొని హోస్ట్ చేయకుండా అలాగే ఉంచుతుందా, లేదా ఒక మెంబర్ని ఇక్కడ పంపించి ఆ డాక్యుమెంట్ని తీసుకొని కొంచెం తగ్గి లొంగి వంగి చేస్తుందా మనకు తెలియదు. దీనికి సమయం మనకి సమాధానం చెప్పాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్లా మీకు చెప్పాను అంతే. ప్లస్ నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా మీతో మాట మాట్లాడాలంటే సరే, ఈ 120 పాయింట్స్ 112 పాయింట్స్ ఏవో ఉన్నాయి కదా, వాటికి సంతకం పెట్టారు కదా, మరి 1 by 1 అన్ని చేసేస్తారా? మనం వచ్చినవన్నీ వితౌట్ అమెరికన్ అప్రూవల్, వితౌట్ అమెరికన్ ఎక్నాలెడ్జ్మెంట్, వాళ్ళ సంతకం పెట్టకుండా అన్ని జరుగుతాయా అంటే ఎంత ఫాస్ట్గా జరుగుతాయంటే ఐ హ్యావ్ మై డౌట్స్. ఇప్పటిదాకా ఏదో సింబాలిక్ జెస్చర్, అమెరికాకి ఇప్పటి వరకు ఉండే పవర్ ఇప్పుడు లేదు అని మనం చెప్తున్నాం, కానీ ఇవాళకి అమెరికాకు ఒక స్థాయి ఉంది కదా, ఒక జీడిపి ఉంది కదా, డైరెక్ట్ పవర్ నుంచి సాఫ్ట్ పవర్ దాకా ఒక హోల్డ్ పట్టుకున్నారు కదా ప్రపంచం మీద. మరి ఇది ఎంతవరకు ఆచరణలోకి వస్తుందంటే డౌట్ఫుల్. ఇది చెప్పడం మనకి దౌర్భాగ్యం, కానీ అది నిజం. అదే ఇప్పుడు చైనా టక్కరిస్తుంది కదా అమెరికాకి, అలా మనం కూడా టక్కర్ ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? సింపుల్ లాజిక్. మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనం చూసుకుంటే ఫస్ట్ మనకి ఏ దేశానికైనా అగ్రికల్చర్లో ఎక్సెల్ అయిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత సర్వీస్ సెక్టర్లోకి వెళ్తుంది. ఇది ఏ దేశమైనా మీరు చూసుకోండి, అమెరికా కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, వాట్ ఎవర్, జపాన్ కానీ. కానీ భారతదేశానికి ఒకటి జరిగింది. అది ఏంటంటే మనం అగ్రి తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ బైపాస్ చేసేసి డ్యూ టు వేరియస్ రీజన్స్, ఇది పిన్ పాయింట్ చేసుకునే పాయింట్ కాదు ఇది. ఎనీవేస్ అగ్రికల్చర్ తర్వాత డైరెక్ట్గా సర్వీస్ సెక్టర్లోకి వెళ్ళిపోయాం మన ఎక్స్పోర్ట్. అంటే వి ఎక్సెల్డ్ ఇన్ అగ్రికల్చర్, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద మార్చాలి దేశాన్ని, అది జరగలేకపోయింది. స్టిల్ వీఆర్ లాగింగ్ బిహైండ్. బట్ దాన్ని బైపాస్ చేసి ఇవాళ సర్వీస్ సెక్టర్లో వీఆర్ ఎక్సెలింగ్. దానివల్ల ఏమైందంటే ఇక్కడ వ్యాక్యూమ్ ఫామ్ అయింది. ఇప్పుడు ఈ వ్యాక్యూమ్ అడ్రస్ చేయడానికి నేషనల్ అగ్రికల్చర్ మిషన్ ఒక బ్లూ ప్రింట్ని ప్రపోజ్ చేస్తుంది. వీళ్ళనే పాయింట్ ఏంటి, మనకి ప్రస్తుతానికి జీడిపిలో ఒక మోడెస్ట్ 13% మాత్రమే మ్యానుఫ్యాక్చర్ నుంచి మనకి వస్తుంది. మనకు ఒక 4 trillion, 4.5 trillion ఎకానమీ అయినప్పటికీ అందులో 13% మ్యానుఫ్యాక్చరింగ్ వస్తే అది మన దేశానికి అంత మంచిది కాదు. అట్లీస్ట్ 25% దాన్ని తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్లాలంటే మనం దాన్ని బూస్ట్ చేయాలి, డబ్బులు పంపించేయాలి, ఒక ప్లాన్ ఉండాలి, ప్రణాళిక ఉండాలి, పద్ధతి ఉండాలి. దీనికి వీళ్ళు వేస్తున్న ప్లాన్ ఏంటి, దేశం మొత్తాన్ని క్లస్టర్స్ గా డివైడ్ చేయడం, ఒక 7 క్లస్టర్స్ గా. ఎగ్జాంపుల్ గా చెప్తున్న సౌత్ వెస్ట్ క్లస్టర్ అని ఒకటి ఉంది. ఈ సౌత్ వెస్ట్ క్లస్టర్ లో మనకి చెన్నై, బెంగళూరు ఇవన్నీ వస్తాయి. ఇక్కడ టెక్ కి సంబంధించి చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. సో సెమీ కండక్టర్స్ కానీ, లేదా ఇతర టెక్ రిలేటెడ్ వస్తువులు కానీ. అలాగే నార్త్ బెల్ట్ లో మనం వెళ్తే, సెంట్రల్ నార్త్, ఈ ప్రయాగ్రాజ్ ఈ జోన్ లోకి మనం వెళ్తే ఆటోమొబైల్ పార్ట్స్, ఈ లెదర్ కానీ అక్కడ అది ఫేమస్. అలాగే బొటానికల్ ప్రోడక్ట్స్, ఫార్మాస్యూటికల్స్ కి నార్త్ ఈస్ట్, ఎలక్ట్రానిక్స్ కి, ఫార్మాకి వెస్ట్, ఐరన్ అండ్ స్టీల్ కావాలంటే మనం వెస్ట్ బెంగాల్ ఈస్ట్కి వెళ్ళాలి, ఎలక్ట్రానిక్స్ గట్రా కావాలంటే సౌత్, తిరుపూర్ గట్రా, హోసూర్ గట్రా. ఇవాళ రోజున మీరు హోసూర్ చూడండి, హోసూర్లో ఉండేవాళ్ళు ఎవరైనా, ఆ ఏరియా అంతా ఎంత క్విక్గా డెవలప్ అవుతుందో. సో వీళ్ళ పాయింట్ ఇది. ప్రస్తుతానికి మనకి గ్లోబల్ అవుట్పుట్లో మన మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది 2 to 3% మాత్రమే ఉంది, విచ్ ఇస్ వెరీ లెస్. మీరు చైనాతో కంపేర్ చేస్తే 31% వరల్డ్ మొత్తంలో వెళ్ళేది చైనా నుంచి వస్తుంది. వాళ్ళు ఎలా చేయగలిగారు? మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా స్టేట్ సెంటర్ కాకుండా వాళ్ళకు యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటిది ఒకటి ఉంది. అలాంటిది తీసుకొచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాం. పెద్ద అడుగులు వేస్తున్నాం అంటే డౌట్ఫుల్ అగైన్. ఎందుకంటే 10,000 కోట్లు మాత్రమే ప్రస్తుతానికి ఎలకేట్ అయినాయి. అది కూడా గవర్నమెంట్ నుంచి కాదు, ప్రైవేట్ ఇన్వెస్టర్స్ నుంచి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి మనం అట్రాక్ట్ చేస్తున్నాం. గవర్నమెంట్ నుంచి 100 కోట్లు మాత్రమే వెళ్ళింది. ఇలాంటి భారతదేశంలో 100 కోట్లు మాత్రమే అనేది ఐ హ్యావ్ మై, అదొకటి నాకు అనిపించింది. ఇంకా బెటర్ అమౌంట్ ఉంటే బాగుండేది కదా, మనం ఎక్స్టర్నల్ గా ఇన్ఫ్యూజ్ చేయాలి కదా ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ నిజంగా 25% బట్ రావాలంటే అని. నేను స్ట్రాంగ్ గా నమ్ముతా, మన ఇండియా హ్యాస్ టు బి అ వెరీ స్ట్రాంగ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. మన దగ్గర వీఆర్ ఎ గ్రోయింగ్ కంట్రీ. మన దగ్గర యూత్ పాపులేషన్ చైనాతో కంపేర్ చేస్తే ఇంకా బెటర్ గా ఉంది. ఇవాళ రోజు మనకు భయం లేదు, ఎదుగుదాం లోపల అందరికీ ఉంది. ఇలాంటి టైంలో మ్యానుఫ్యాక్చరింగ్, దిస్ ఇస్ ద టైం. ఒక సైకిల్ కష్టపడి, ఒక జనరేషన్ మనం కష్టపడితే, 1-2 generations, 3వ జనరేషన్ నుంచి ఆ ఫలాలు ఖచ్చితంగా చూస్తారు. మన దేశం కోసం మనం చేయాలని చెప్పి లోపల నాకు ఉంటుంది. బట్ ప్రస్తుతానికి అయితే 100 crores మాత్రం అలొకేట్ అయింది ఫ్రమ్ ద గవర్నమెంట్స్ పాకెట్. అండ్ అది నిజంగా జరగాలంటే డబ్బులతో పాటు ఒక 4 డిఫికల్టీస్ని, 4 అబ్స్టికల్స్ని మనం ఓవర్కమ్ చేయాలి. పాయింట్ నెంబర్ 1 ఇస్ ల్యాండ్. దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి. అండ్ అది కాకుండా స్కిల్స్కి సంబంధించి పాయింట్ నెంబర్ 2 ఇది. మన దగ్గర నిజంగా అంత స్కిల్ ఉందా? ఒకవేళ లేకపోయినా కూడా అది ఏదో మనం బాధపడాల్సిన, బెంగపడాల్సిన, భయపడాల్సిన విషయం కాదు. ఖచ్చితంగా మనం నేర్చుకుంటే ఏ స్కిల్ అయినా మనకు వస్తుంది. అండ్ ఖచ్చితంగా దీనికంటే ఒక కాస్ట్ కావాలి. అది లాజిస్టికల్ గా మనం దాన్ని ఇన్ఫ్యూజ్ చేయాలి. ఈ సెంటర్ కి, స్టేట్ కి మధ్యలో ఉండే ఫ్రాగ్మెంటేషన్ ఏదైతే ఉందో, ఈ మెంటాలిటీ నుంచి
మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ప్రకారం మాత్రం మనం బయటికి రావాలి. ప్రస్తుతానికి అది ఈ లేబర్ లాస్ విధంగా వచ్చింది ఒకనొక విధంగా. ఇది వరకు 29 లాస్ ఉండేవి, దాన్ని 4 లాస్ మాత్రమే చేసి ఐ థింక్ నిన్న మొన్న ఎగ్జాక్ట్గా 1 డే బ్యాక్ అనుకుంటా కొత్త లేబర్ లాస్ వచ్చాయి. బోత్ ఎంప్లాయర్స్కి ఇటు యూనియన్స్కి ఇద్దరికి ఉపయోగపడేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇది వరకు ఏదైనా ఒక కంపెనీకి కానీ ఒక 100 మంది ఉంటే 100 మంది కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళని లే ఆఫ్ చేయాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ 100 నంబర్ని పెంచి 300 చేయడం, కోడ్ ఆఫ్ వేజెస్ అని ఒక యాక్ట్, ఇండస్ట్రియల్ రిలేషన్ అని ఇంకొక యాక్ట్, ఈ యూనియన్ గొడవలు, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, దాన్ని అంతా తీసుకునేలాగా ఈ సోషల్ సెక్యూరిటీ మీద ఒక యాక్ట్, ఈ గ్రాట్యుటీ అని ఇస్తుంటారు కదా, అంటే రిటైర్ అయిన తర్వాత ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాటి మీద ఒక యాక్ట్. ఫైనల్గా ఆక్యుపేషనల్ సేఫ్టీ, ఒక లేబరర్ ఒక పని చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి ప్రాణాలకు ఎటువంటి భంగం కలగకుండా ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలో దాని ప్రకారంగా ఇలాగ యూనిఫామ్గా ఒకటి తెచ్చేసి ఎప్పుడో 1935, 1940లో ఉండేలాంటి యాక్ట్స్ అన్నింటినీ క్లబ్ చేసి యూనిఫామ్గా ఒకటి తీసుకొచ్చారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. కానీ ప్రస్తుతానికి ఏఐలో కానీ, క్లీన్ ఎనర్జీలో కానీ, లేకపోతే మినరల్స్లో కానీ, ఎక్కడైనా ఎనీ కైండ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇదే కైండ్ ఆఫ్ చేతలు మనం చూపిస్తాం. మాటలు కాదు, చేతలు. దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా దేర్ ఇస్ అ స్కోప్. అదేదో ఈ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం అని చెప్పట్లేదు, బట్ ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద భారతదేశం మారే అవకాశం ఉంది. ఈ రిఫార్మ్స్ అని నిజంగా జరిగి ఈ 10,000 కోట్లు సరిపోతాయని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. దట్ స్టిల్ సంథింగ్ దట్ ఇఫ్ ఐఎమ్ ప్రూవెన్ రాంగ్ ఐ విల్ బి వెరీ హ్యాపీ. బట్ ఆ 25% కానీ మనం రీచ్ అవ్వగలిగితే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి భారతదేశం మన ఎవరి కింద తక్కువ కాదు. మనకి ఎందుకు ఆ చిన్న చూపు నాకు అర్థం కాదు. మనం ఆ దేశాన్ని ఎప్పటికీ ఎందుకు రీచ్ అవ్వలేము మనం, నాకు అర్థం కాదు. ఈ ప్రపంచం ఎప్పటి నుంచో ఇలాగే ఉందా? ఈ గ్లోబల్ వరల్డ్ ఆర్డర్ ఏదైతే ఉందో, అమెరికా, చైనా, నెక్స్ట్ ఎక్కడో భారతదేశం ఇలాగే ఉంది ఎప్పటి నుంచో. అది రీసెంట్ కాన్స్ట్రక్టే కదా, దాన్ని బ్రేక్ చేయడానికి మనమే కదా కారణం. మనుషులే ఇలా చేసేసరికి మనుషులే దాన్ని మళ్ళీ పైకి లేపగలుగుతారు. దిస్ ఇస్ మై ఫీలింగ్. డీప్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ మనం తీసుకురాగలిగి, ప్రైవేట్ ఇన్ఫ్లోస్ మనం తీసుకురాగలిగి, ఎఫ్డిఐస్ కానీ, సెంట్రల్ స్టేట్స్ స్ట్రాంగ్ గా కోఆర్డినేట్ చేసి ఒకటే 1 పాయింట్ ఎజెండా కింద ముందుకెళ్ళి ఒక స్టేబుల్ ట్రేడ్ యాక్సెస్ ఉండగలిగితే, ఇలాంటి టైంలో అమెరికా మనల్ని ఇరిటేట్ చేయడం చాలా బాధాకరం. ఎందుకు ఇరిటేట్ చేస్తుందన్న కూడా నాకు ఆశ్చర్యం లేదు. బట్ స్టిల్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ట్రేడ్ టెన్షన్స్ అంతా ఈజన్ అవుతాయి, లూజన్ అవుతాయి అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే మనం మ్యానుఫ్యాక్చర్ చేసినా కూడా దాన్ని మనం వేరే దేశాలకు వెళ్ళి అమ్మలేకపోతే, వాళ్ళ మార్కెట్లు మనం మూసేసినా కూడా మనకు చాలా నష్టం ఉంది. సో అన్ని దేశాలతో, ఈ దేశం ఆ దేశం కాదు, అన్ని దేశాలతో మనం ఒక రిలేషన్ పెట్టుకొని, పాకిస్తాన్ లాంటి ఉల్ఫా దేశాలతో కాకుండా జనరల్గా చెప్తున్నా, ఇఫ్ యూఆర్ ఏబుల్ టు మెయింటైన్ దట్, ఐ మీన్ వై నాట్. ఇది నా పర్సనల్ ఫీలింగ్. దీని మీద మీరే ఉంటారో నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. అండ్ రియలిస్టిక్ గా మాట్లాడినా కూడా ఇవాళ వీఆర్ నాట్ ఇన్ అ గ్రేట్ స్టేట్. అది అమెరికా వాళ్ళని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ అమెరికా. ప్రస్తుతానికి మనకి ట్రేడ్ డెఫిసిట్ విత్ ద వరల్డ్ ఈజ్ అరౌండ్ $42 బిలియన్. అంటే మనం అమ్మడం కన్నా ఎక్కువ కొంటున్నాం. ఇలా కొనడం వల్ల ఏమవుద్ది, మనకేం పోయింది అనుకోవచ్చు మీరు. మన రూపాయి వాల్యూ ఏదైతే తగ్గుతుంది మీకు కనబడుతుంది కదా, అది ఇలా మన దగ్గర ఉండే ఫారెన్ రిజర్వ్స్ తగ్గించేసుకొని డాలర్లు ఖర్చు పెట్టేసి బయట సామాన్లు కొనేసి మన దగ్గర ఎటువంటి సామాన్లు లేకుండా అమ్మలేకుండా, సింపుల్ గా చెప్పాలంటే $45 బిలియన్ మనం వేరే దేశాల మీద పెడుతున్నాం. మనం ఇవాళ మనకి ఎప్పటి లేనంత తక్కువ అమౌంట్ ఉంది మనకి డాలర్స్ రూపంలో. ఇది అక్టోబర్ 2025 ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ ఇస్ అరౌండ్ $36 బిలియన్, ఇంపోర్ట్స్ ఇస్ అరౌండ్ $74 బిలియన్. ఆ గ్యాపే $42 బిలియన్ ఉంది. ఇంజనీరింగ్ గూడ్స్ లో కానీ, జెమ్స్ అండ్ జ్యువెలరీలో కానీ, ఇన్ఫాక్ట్ గోల్డ్ మనం 300% ఎక్కువ కొన్నాం మనం, ఫెస్టివల్ సీజన్ అని ఇదని అదని చెప్పి. సిల్వర్ ఒక 500% మనం పెంచాం మన కొనుగోలు. ఇదేం డార్క్ బ్లీక్ పిక్చర్ ఏం మేము పోర్ట్రే చేయట్లేదు, కానీ ఇది ఇవాళ మన వాస్తవం. దీని నుంచి మనకి పైకి లేవాలంటే మన అందరిలో చైతన్యం రావాలని చెప్పడం మాత్రం నా అభిప్రాయం, అంతే, అంతకుమించి ఏం లేదు. దీన్ని అమెరికా మీద తోసేయడం చాలా ఈజీ. ఎందుకంటే $8.6 బిలియన్ నుంచి అక్టోబర్ 2025లో $6.3 బిలియన్ మాత్రం పడింది. అది దీని అందరికీ సొల్యూషన్ ఒకటే, ఫండమెంటల్స్ నుంచి మనం చేంజ్ అవ్వాలి. మన అవుట్లుక్ టువర్డ్స్ థింగ్స్ అండ్ జనరల్ సివిలైజేషనల్ కాన్షియస్నెస్ షుడ్ ఇంప్రూవ్. దీని మీద మీరేమంటారు? ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. 2015లో ఇండియాకి మయన్మార్కి బార్డర్ దగ్గర ఇన్ఫిల్ట్రేషన్ అనవసరంగా ఎక్కువ జరుగుతుంది, కొన్ని క్యాంప్స్ అక్కడ ఉన్నాయని చెప్పి దాన్ని టార్గెట్ చేస్తూ మన ప్రభుత్వం ఒక ఆపరేషన్ చేసింది. దాని పేరేంటి? ఇట్స్ మిలిటరీ ఆపరేషన్. ఆప్షన్ ఏ ఇస్ ఆపరేషన్ మేఘ్దూత్, బి ఆపరేషన్ విజయ్, సి ఆపరేషన్ హాట్ పర్స్యూట్, డి ఇస్ ఆపరేషన్ పరాక్రమ్. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. నేను ఇన్స్టాగ్రామ్కి నేను ఎందుకు చెప్తానంటే, మోస్ట్ ఆఫ్ దీస్ పాయింట్స్ కానీ, మోస్ట్ ఆఫ్ దీస్ ఏరియాస్, ఈ పాయింట్స్ మనం టచ్ చేయాలని చెప్పి మీరే నన్ను ప్రోత్సహిస్తుంటారు, మీరే నాకు చెప్తుంటారు వీడియో ఐడియా టాపిక్స్. జనరల్గా మన ఛానల్ ఇస్ డ్రివెన్ బై యూ అని నేను చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతాను నేను. సో ఇన్స్టాగ్రామ్ దానికి ఒక వారధిలా పనిచేస్తుంది, డైరెక్ట్గా నాతో ఇంటరాక్ట్ అవ్వడానికి, నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతుందో తెలుసుకోవడానికి, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా లేటెస్ట్ న్యూస్ ఏమైనా వచ్చినా కూడా స్టోరీస్లో చూడడానికి. అండ్ యూట్యూబ్లో కూడా ఏజుడ్ గ్లోబల్ అన్ఫిల్టర్డ్ అని 2 other ఛానల్స్ వీ హ్యావ్. వీఆర్ గ్రోయింగ్ హారిజాంటలీ. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకైనా వీడియో షేర్ చేయాలన్నా, ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్లో కాంటెంట్ మీరు కన్స్యూమ్ చేయాలన్నా, దోస్ 2 ఛానల్స్ ఆర్ దేర్. అండ్ జియో పాలిటిక్స్లో లిటరల్లీ ఈ పాయింట్ దాకా వచ్చి క్వశ్చన్ ఆన్సర్ చేసే స్టేజ్ వరకు మీరు రోజు వస్తున్నారంటే ఈ వీడియోని మీరు ఫుల్గా యూటిలైజ్ చేస్తున్నారు. మీకు తెలియకుండానే రోజు యూఆర్ గెటింగ్ అప్డేటెడ్. అది మీరు నాకు ఇస్తున్న రెస్పెక్ట్, ఆ ట్రస్ట్, దాన్ని ఎప్పుడు నేను ఐ నెవర్ టేక్ ఇట్ లైట్లీ. రోజు ఎటువంటి పరిస్థితులైనా నా వీడియో మీకు ఒకటి వస్తుంది. మన ప్రపంచంలో జరిగే విషయాన్ని సింప్లిఫై చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేలాగా, బి ఏ
పార్ట్ ఆఫ్ ఏజే ఫ్యామిలీ, బీ ఏ పార్ట్ ఆఫ్ ఏజే క్లబ్. మీరు చేయాల్సింది ఏం లేదు, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి అంతే. నాకు 10 నిమిషాలు కేటాయించండి అంతే. డన్. నేను మళ్ళీ రేపు మిమ్మల్ని ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.